రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణ రూపురేఖలను సమూలంగా మార్చబోయే ఒక భారీ ప్రణాళిక ఇది. టార్గెట్ 2029 దిశగా సుమారు 66,000 కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వ్యూహాన్ని కూటమి ప్రభుత్వం తలపెట్టింది. ఈ ప్రణాళిక కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఆధునిక రవాణా వ్యవస్థలు, గ్రీన్ బిల్డింగ్ నిబంధనల వంటి అంశాలతో మౌలిక సదుపాయాలను గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్లన్న సంకల్పానికి ప్రతిబింబం. ముఖ్యంగా 5 స్మార్ట్ సిటీలు, 12 కీలక థీమాటిక్ రంగాలపై దృష్టి సారించారు. ఈ విజన్ సాధించేందుకు ఎంత ఫండింగ్ అవసరం, కేటాయించిన నిధులు దేనికి సంకేతం, ఈ ప్రణాళిక ద్వారా ఎన్ని ప్రాజెక్టులు, ఎంత మేర ఉపాధి అవకాశాలను దరిచేర్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమగ్ర ప్రగతి ప్రణాళిక ఎలా రూపుదిద్దుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి 2029 నాటికి 66,523 కోట్ల విలువైన ఓ భారీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళిక రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ఉంది. ఈ భారీ పెట్టుబడి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా ప్రైవేటు రంగం యొక్క వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ఉద్దేశించబడింది. నగరాలు, పట్టణాల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రహదారులు, రవాణా వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాలలో ఈ ప్రాజెక్టులు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పీపీపీ విధానం ద్వారా ప్రాజెక్టుల అమలులో వేగం పెరుగుతోంది. ప్రభుత్వ నిధులపై భారం తగ్గుతుంది. అంతేకాకుండా ప్రైవేట్ భాగస్వామ్యం కారణంగా ప్రాజెక్టుల నిర్వహణలో మరింత మెరుగైన నాణ్యత, సమర్థత, ఆవిష్కరణలు వస్తాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను సృష్టించడం కూడా ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి. పట్టణ ప్రాంతాలలో మెరుగైన మౌలిక సదుపాయాలుంటే అవి పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలను ఆకర్షిస్తాయి. ఇది రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. మౌలిక సదుపాయాలు ప్రణాళికతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అంచనా. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి దోహదపడతాయని, సుమారు 2.8 లక్షల కోట్ల మేర వృద్ధిని పెంచడంలో సహాయపడగలవని ప్రభుత్వం అంచనా వేస్తుంది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల నిర్మాణ రంగంలో, అనుబంధ పరిశ్రమల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. పరిశ్రమలకు సులభమైన రవాణా, నిరంతర నీటి సరఫరా, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వంటివి వ్యాపార నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తాయి. ఇది రాష్ట్రానికి కొత్త వ్యాపారాలు, పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు కల్పిస్తుంది. పీపీపీ మోడల్ ప్రభుత్వ ఖజానాపై తక్షణ భారాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలికంగా ఆస్తుల సృష్టికి దారితీస్తుంది. మొత్తం మీద ఈ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన, ఆధునిక పట్టణ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఆర్థిక వృద్ధికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఒక సమగ్ర ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వ్యూహాన్ని రూపొందించింది. ఈ ప్రణాళికలో అమరావతి రాజధాని అవసరాలు మినహాయించబడ్డాయి. స్మార్ట్ వాటర్ సిస్టమ్స్, ఆధునిక రవాణా నెట్వర్క్లు, సుస్థిర గృహ నిర్మాణంతో సహా 12 కీలక అంశాలపై దృష్టి సారించడం ద్వారా రాష్ట్రం తన పట్టణాభివృద్ధిని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. పీపీపీ ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యాసాధ్యాలను పెంచేందుకు ప్రస్తుత బడ్జెట్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం 2,000 కోట్లను కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.
ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రధానంగా 5 స్మార్ట్ సిటీల అభివృద్ధిపై ఉంది. వీటిలో స్మార్ట్ పరికరాలు, సెన్సార్లు, డేటా నెట్వర్క్లను ఒకదానితో ఒకటి అనుసంధానించే వ్యవస్థ సదుపాయాలు అమలు చేయబడతాయి. ఇందులో 2500 కిలోమీటర్ల వరకు రహదారుల అప్గ్రేడ్, 15 కొత్త అర్బన్ ట్రాన్సిట్ సిస్టమ్స్ ఏర్పాటు, గ్రీన్ బిల్డింగ్ నిబంధనల ద్వారా 40% ఆర్థిక ఇంధన సామర్థ్యం సాధించడం వంటివి ఉన్నాయి. ఈ చర్యలు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది పట్టణ జీవన అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. తద్వారా బలమైన ఆర్థిక గమనాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాభివృద్ధి కేంద్రంలో ఒకటిగా నిలపాలని లక్ష్యం. ఈ ప్రణాళికకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న ఆర్థిక నిర్మాణాలను, భాగస్వామ్య నమూనాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో 8 కొత్త ఆర్థిక మండళ్లలోకి 35,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోవడం ముఖ్యమైంది. ఇది ప్రాంతీయ అభివృద్ధిని, పారిశ్రామిక వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడంతో పాటు అంతర్జాతీయ సంస్థల నిధులు, మున్సిపల్ బాండ్లు, గ్రీన్ బాండ్లను ఉపయోగించడం ద్వారా సకాలంలో అమలును నిర్ధారించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యర్థాల నుండి శక్తి, పట్టణ రవాణా, గృహ నిర్మాణం, పర్యాటకం, పునరుత్పాదక శక్తి వంటి కీలక రంగాలలో 33 పీపీపీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, విజయవాడ, తిరుపతి క్లస్టర్లలో వ్యర్థాల నుండి శక్తి ప్రాజెక్టుల అమలులో గణనీయమైన పురోగతి సాధించగా, మధ్య ఆదాయ వర్గాల గృహ నిర్మాణం, రిషికొండ భూముల మానిటైజేషన్ వంటి ప్రధాన కార్యక్రమాలు ఇప్పటికే బిడ్డింగ్ దశకు చేరుకున్నాయి. దీనితో పాటు ప్రభుత్వం భారత ప్రభుత్వ పథకాలైన 10,000 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్, 400 కోట్ల క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఇనిషియేటివ్ వంటి వాటిని కూడా వినియోగించుకుంటోంది. ఈ సమగ్ర విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధిలో ఒక వినూత్నమైన, సుస్థిరమైన మార్గాన్ని అనుసరించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ భారీ పీపీపీ ప్రణాళికను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దశలవారీ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. మొదటగా అత్యంత అవసరమైన, వేగంగా రాబడినిచ్చే ప్రాజెక్టులపై దృష్టి సారించవచ్చు. వీటి సరఫరా, మురుగునీటి పారుదల ప్రాజెక్టులు, వ్యర్థాల నుండి శక్తి ఉత్పాదక యూనిట్లు, ముఖ్యమైన పట్టణ రోడ్ల విస్తరణ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ ప్రాజెక్టుల కోసం పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అనుభవజ్ఞులైన ప్రైవేటు భాగస్వాములను ఎంచుకోవడం అత్యంత కీలకం. ఈ ఒప్పందంలో రిస్క్ పంపిణీ స్పష్టంగా నిర్వచించడం, అంటే భూసేకరణ, అనుమతులు, వినియోగదారుల ఫీజులకు సంబంధించిన బాధ్యతలను నిర్ణయించడం ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి దోహదపడుతుంది. ఈ ప్రణాళిక యొక్క విజయవంతమైన అమలు కోసం ఒక బలమైన పర్యవేక్షణ, నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. అది ప్రాజెక్టుల పురోగతిని ట్రాక్ చేయగలదు. ప్రైవేటు భాగస్వాములు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారని నిర్ధారించగలదు. 2029 కాల పరిమితికి చేరుకోవాలంటే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, నియంత్రణపరమైన అడ్డంకులను వేగంగా తొలగించడం చాలా అవసరం. కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి పీపీపీ విధానాన్ని ఒక కీలక సాధనంగా పరిగణిస్తోంది. అయితే రాష్ట్ర ఆస్తులను అప్పగిస్తోందని, ప్రజలపై అదనపు భారం మోపుతోందని, తమ మద్దతుదారులైన ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరుస్తోందనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. రాజకీయాల్లో ఇలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలను ప్రశ్నించడం అనేది విపక్షాల సహజమైన భాగం. అయితే కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని సమర్థించుకుంటూ పీపీపీ అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, నిలిచిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి అనివార్యమని భావించడమే పీపీపీ విధానానికి జీవం పోసేలా మారింది.
ప్రభుత్వ నిధులు పరిమితంగా ఉన్నప్పుడు ప్రైవేటు రంగం యొక్క పెట్టుబడి నైపుణ్యాన్ని వినియోగించుకోవడం చాలా ప్రాజెక్టుల అమలు వేగవంతమవుతుందనేది నేటి ప్రభుత్వ ఆలోచన తీరు స్పష్టం చేస్తోంది. తమ విధానాలలో పారదర్శకతను పాటించడంతోనే పీపీపీని సమర్థవంతమైన అభివృద్ధి నమూనాగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ రాజకీయ యుద్ధంలో అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల ఆవశ్యకత ఒకవైపు నిలబడితే సంక్షేమం, ప్రైవేటీకరణ వ్యతిరేక సెంటిమెంట్లు మరోవైపుగా మారడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా పీపీపీ విధానం మారుతోంది. రాజకీయ వాదోపవాదాలనేవి ఎప్పుడూ ఉండేవి. పీపీపీ నిర్ణయాలను వైసీపీ న్యాయస్థానంలో వ్యాజ్యాలు వేసినా కోర్టులు మాత్రం విధానపరమైన అంశాలపై సంయమనం పాటించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. పీపీపీ అనేది ఆర్థిక పరమైన పరిపాలనా నిర్ణయం. అది చట్టవిరుద్ధం కానంత వరకు, టెండర్ ప్రక్రియలో ఎలాంటి ఏకపక్షత లేదా అక్రమాలు జరగనంత వరకు న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇస్తాయి. అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా న్యాయస్థానం దృష్టి కేవలం ఆ ప్రాజెక్టు యొక్క చట్టబద్ధత, పారదర్శకత, ప్రభుత్వ చర్యలలోని సహేతుకతపైనే ఉంటుంది. పాలనా అవసరాలు, న్యాయ వ్యవస్థ యొక్క నిష్పాక్షికత కారణంగా రాజకీయ విమర్శలు కోర్టు తీర్పులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపలేవని తేలడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ విధానంపై కీలకంగా నిర్ణయాలు తీసుకునేలా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పీపీపీ ప్రణాళిక రాష్ట్ర ప్రణాళిక భవిష్యత్తును పునర్నిర్మించే ఒక కీలక సంస్కరణ. 2029 టార్గెట్తో స్మార్ట్ సిటీల ఆధునిక రవాణా, గ్రీన్ బిల్డింగ్ వంటి అంశాల్లో గ్లోబల్ ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంతో ప్రజలకు ఎంతో ఉపయోగం. గ్రీన్ బాండ్లు, ఎఫ్డిఐ, విజిఎఫ్ వంటి వినూత్న నిధుల సమీకరణలతో ఈ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాభివృద్ధి కేంద్రాల్లో ఒకటిగా నిలపగలదు. ఈ ప్రగతి ప్రణాళిక ఎలా అమలవుతుందనేదే రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలకాంశం. అన్నిటికీ కాలమే సమాధానం.